నమస్కారం అండి. నా పేరు నాగరాజు. చాలా రోజులైంది వీడియో పెట్టాక. ఏం లేదండి, ఊరికి పోయేసి వచ్చాను. ఊర్లో మన ఇంటి దగ్గర కూడా జాగా అలుల్లైంది. నానున్నప్పుడు ఎవరేం సపోర్ట్ చేయలే. నాన్న చనిపోయిన కాంచి ఇక అందరూ ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బందులు అంటే ఇక ఒకటి స్టార్ట్ అవుతూనే ఉన్నాయి. మనకు నానున్నప్పుడు తెలియలే, ఏమున్నా తెలియలే. అంటే పండగ పబ్బాలు ఉంటే పోయి చేసుకొని వచ్చేవాడిని. మిగతా ఏం నేను పట్టించుకునేవాడిని కాదు. నా పిల్లలు, నేను, భార్య అనుకుంటా వచ్చి పని చేసుకొని వాళ్ళని చూసుకునేవాడిని. నాన్న ఏంటంటే వ్యవసాయం చేసుకొని మిగిలింది నాకేం ఎప్పుడేమి ఇవ్వలేదు. నేను ఆయనకు అప్పుడో ఇప్పుడో కొన్ని పంపించేవాడిని. మొత్తానికి ఏదో ఫుల్గా ఏం పంపించలేవు. పిల్లల్ని చూసుకొని నేను చేసుకునే వరకే సరిపోతే ఇల్లు కిరాయి కట్టుకొని ఉండే వరకే చాలా ఇబ్బంది అవుతుండే. సరే, ఇంకా నాన్న చనిపోయిన కాంచి మళ్ళీ నేను ఎక్కువ దాన్ని ఇప్పుడు నేనే కదా ఉండాల్సింది. ఇంకా నేను ఉండలేను. కానీ ఇంకా మా భార్యను అక్కడ పెట్టి ఇక వ్యవసాయం చేద్దామని చేసిన. అది కూడా ఒకటి కాకపోతే ఒకటి వస్తుంది. ఒకసారి మోటార్ కాలిపోయింది, ఒకసారి ట్రాన్స్ఫారం కాలిపోయింది. వాడు బాబు మోటార్ కాలిపోయింది ఏంది, మోటార్ది ఆన్ ఆఫ్ చేసేది. నాకు ఇట్లా బోర్డు పోయిందన్న, బోర్డు ఫిట్ చేయాలంటే ఇవాళ చెప్తే రేపు వచ్చింది, ఓ రోజు తర్వాత. అది అయిపోయింది. దాని తర్వాత ఏంటంటే ట్రాన్స్ఫారం. నా దరిద్రం చూడండి, అట్లా ఆడుకుంటుంది దేవత. ట్రాన్స్ఫారం ఎర్త్ వైర్ పోయింది. ఎర్త్ వైర్ పోయింది. దాన్ని ముగ్గురు పొత్తులు అంటే మన బోర్ ఒకటి, ఇద్దరు అంటే ఒకడేమో బోరు ప్లస్ బాయిది రెండు వాడుకుంటుండు, ఇంకొక అతను ఇంకోటి వాడుకుంటుండు. అతనికి ఏంటంటే రెండు ఉన్నాయి, రెండు కనెక్షన్స్ ఉన్నాయి. అటు కాకపోతే ఇటు వాడుకుంటారు, ఇటు కాకపోతే అటు వాడుకుంటారు. వాళ్ళకి ఏ ఇబ్బంది అనిపిస్తలేదు. ఇంకొక అతను కూడా ఆయనకు రెండు బోర్లు, ఒక బావి ఉంది కదా, ఒక బోర్ అనేది వేరే లైన్ కలుపుకున్నాడు. ఇప్పుడు మధ్యలో ఇరుక్కుంది నేనే. అదేంటి చెప్తా ఉన్నా, బాబాయ్ ఇట్లా మరి ట్రాన్స్ఫారం ఎర్త్ వైర్ పోయిందంట, చేపియాలా ఎట్లా సంగతి అంటే, ఒకరు చెప్తే ఏమన్నాడు అంటే, అరే నేను హైదరాబాద్లో ఉన్నారా, ఓ రోజు 2 రోజులు పడతాను. ఇంకొక అతను చెప్పింది, ఓ బోరు ఓ బావి ఉంది, అతను చెప్పిన. అరే మా చెల్లె దుర్గమ్మ పండుగ చేసుకుంటుంది, మరి నేను అటు పోయేసి వచ్చినాక చూద్దామన్నాడు. నేను హైదరాబాద్ నుంచి వచ్చిండు.